హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం సంగతిలో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వినాయక చవితి వచ్చేస్తుంది. సో హైదరాబాద్లో వినాయక చవితిది వైబే డిఫరెంట్ ఉంటుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఫెస్టివే అనుకోండి. ఆ ఫీల్ అనేది రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా ఉంటుంది. ఇది వచ్చేస్తే ఎక్కడ తెలుసా, మూసాపేట వెళ్ళే వైపు దారిలో ఉంటుంది. మోతీనగర్లో మేము ముందు ఉండేవాళ్ళం కదా, సో అక్కడికి దగ్గరలోనే ఎర్రగడ్డ అంటారు అనుకుంటా ఈ ఏరియాని. సో ఇక్కడైతే ఎంత బాగున్నాయో, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే రోడ్డు మీద అంతా మంచిగా గణపతులు ఉంటారు. అండ్ చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ ఒక ఎన్ని ఇయర్స్ అయిపోతుందో, 7-8 ఇయర్స్ అయిపోతున్నట్టుంది. లేదు అన్వి పుట్టినప్పుడు వెంటనే 1 ఇయర్ ఇక్కడికే వచ్చేసాం. సో ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయిపోతుంది. ఎంత బాగా అనిపిస్తుందో. ఎప్పుడు కన్నా నాకు గణేష్ చతుర్థి టైంలో హైదరాబాద్ చాలా చాలా నచ్చుతుంది. అండ్ మా ఏరియాలో కూడా బాగా చేస్తారు. సో మీరు గణపతిని తెచ్చేసారా? అండ్ గణేష్ చతుర్థి అన్ని పనులు అయిపోయాయా? అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది చెప్పండి. విజయవాడ అన్నిటి దగ్గర కొంచెం ఇప్పుడు బాగా అయినట్టే అనిపిస్తుంది. న్యూస్లో చూసిన దాని ప్రకారం చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు విజయవాడలో ఎక్కడ లేరు. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఎక్కడికి వెళ్తున్నావు హరీష అంటే, ఇక్కడ వీడు చూసారా, మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు. నా ఫోన్ పడిపోయింది అనమాట. వీడు పక్కనే ఉన్నాడు ఈరోజు వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు. సో ఫోన్ పడిపోయింది చూసుకోవా మమ్మీ మమ్మీ అంటున్నాడు. అండ్ మేము వచ్చేస్తే అక్కడికి ఒక ఏదో చిన్న పని ఉందని చెప్పి మేము వచ్చాము. అక్కడేమో వెయిట్ చేస్తున్నాం అనమాట అక్క కోసం. సో ఎక్కడ వెయిట్ చేయాలో అర్థం కాక అక్కడ కేఫ్ కాఫీ డే ఉంటే అక్కడికి వెళ్ళాము. సో చాలా చాలా రోజుల తర్వాత కాఫీ డేకి వెళ్ళామన్నమాట. నాకు చాలా ఇష్టం కాఫీ డేలో ఒక మంచిగా ప్రశాంతంగా కాఫీ తాగితే. కానీ రేట్ నచ్చదు అనుకోండి, అది వేరే విషయం. అండ్ వీడేమో నాకు నీకు ఏం సంబంధం లేదు అన్నట్టు మరి ఎందుకో దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. ఇది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇంకా ఈ ఏరియాస్లోని కొంచెం మనం తిరిగామనుకోండి, మనకి ఎంతమంది సినిమా వాళ్ళు కనిపిస్తారో. సినిమాలు ఇష్టం ఉన్న వాళ్ళకి భలే అనిపిస్తుంది అనమాట. అంటే ఈ మధ్యన అసలు బయటకు వెళ్ళట్లేదు కదా, వెళ్ళినా సరే మ్యాక్సిమం ఆ మాల్కి వెళ్ళడం, అక్కడక్కడే తిరగడం, వచ్చేయడం అంతే. స్పెసిఫిక్గా హైదరాబాద్లో ఉన్న ఫీలింగే రావట్లేదు. సో ఈ రోజు ఇక్కడికి వెళ్ళాం కదా, అక్కడ కాఫీ డేలో బోల్డ్ మంది చాలా మంది వస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఏవేవో మూవీ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. మేము అలా చొవ్వేసి ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, మమ్మల్ని అడగండి, స్టోరీ గురించి మమ్మల్ని అడగండి, రివ్యూ మమ్మల్ని అడగండి అని నా మనసులోనే అనేసుకుంటున్నాం. అండ్ అక్క అయితే వచ్చేసింది. అయిపోయింది వచ్చిన పని అయితే. అండ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అక్క, నేను, మన అన్వి అండ్ వైబు కలిసి ఒక చిన్న మండి కూడా తిన్నాము, కొద్దిగా తిన్నాము. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇప్పుడు చూపిస్తుంది వచ్చేస్తే ఇది అగారో హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ అండి. మీకు ఒకవేళ కార్లో ఒక సింపుల్ వాక్యూమ్ క్లీనర్ వితౌట్ ఎనీ హరింజామా ఈజీగా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు, హ్యాండ్ హెల్డ్ అనుకుంటే కనుక మీరు ఈ వాక్యూమ్ క్లీనర్ని చూడొచ్చు. ఎంత బాగుంది తెలుసా, చాలా చాలా బాగుంది. చాలా కాంపాక్ట్ ఉంది, క్యూట్ ఉంది. అండ్ దాని పని అయితే అది మంచిగా చేస్తుంది. సో ఆప్షన్స్ కూడా ఈ చిన్న దానికి మంచిగా ఇచ్చారు. సో ఈ బ్రష్ ఒకటి ఇచ్చారు. ఈ బ్రష్ పెట్టకుండా కూడా మనం చేసుకోవచ్చు, బ్రష్ పెట్టి కూడా చేసుకోవచ్చు. మధ్యలో బాల్ ఎందుకు హరీష అంటే, ఏం చేస్తాం, మనకి మధ్యలో అన్ని అడ్డొచ్చేస్తుంటాయి అనమాట. ఇది బ్లోవర్కి వాడాలి, అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేస్తే అగారో రాయల్ మినీ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ అండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే చెక్ చేయండి. ఇట్స్ లైక్ ఆ వాటర్ బాటిల్ లాగా ఉంది చూడడానికి. కార్లో ఎక్కడైనా చిన్న స్పేస్లో కూడా పట్టేస్తుంది. అండ్ ఒక బటన్ ఉంది, అందులో ఒక 2 ఉంటాయి అన్నమాట. ఒకటి ఆన్ చేసుకోవడానికి లాంగ్ ప్రెస్ చేయాలి, అండ్ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. మనం ఫోన్ ఛార్జర్తోనే పనికొచ్చేస్తుంది. సో జస్ట్ ఛార్జింగ్ పెట్టేసుకుంటే మన పని అయిపోద్ది అనమాట. సో 13 KPA పవర్ఫుల్ సక్షన్ వాక్యూమ్ క్లీనర్ అండి, రీఛార్జబుల్. సో ఛార్జ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. తర్వాత మనం పోర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఈ బటన్స్ ఉన్నాయి కదా, ముందు మీకు సక్షన్ పవర్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. సో చూసారు కదా ఎంత మంచిగా అది లాగేస్తుందో. ఇది మనకి 100 వాట్ మోటార్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి 2 మోడ్స్ ఉంటాయి అన్నమాట, సెక్షన్ లో అండ్ హై ఉంటాయి. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది కదా, మళ్ళీ ఆన్ చేసాం అనుకోండి అక్కడ మ్యాక్సిమం దానికి వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఇది చాలా ఈజీగా డస్ట్ని క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి ఇందులో డ్యూయల్ స్టీల్ హెపా ఫిల్టర్ వస్తుంది. సో ఇది మనకి 99.99% ఆఫ్ డస్ట్ని ఈజీగా లాగగలుగుతుంది అనమాట.
మనం ఒక 3 hours ఛార్జ్ చేసాం అనుకోండి 20 minutes వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. USB పోర్ట్ వచ్చింది కాబట్టి మనం మొబైల్ ఛార్జర్తో కూడా ఛార్జ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో అక్కడ డిస్ప్లేలోని మనకి ఎంత బ్యాటరీ ఉంది అనేది చూపిస్తుంది. మీకు ఇక్కడ క్లియర్గా లేదు కదా, అందుకని చెప్పి నేను క్లియర్గా కూడా పెట్టాను, చూపిస్తాను ఉండండి. చూసారా ఎంత ఫాస్ట్గా క్విక్గా క్లీన్ అయిపోయిందో. ఇది కార్పెట్స్కి, సోఫాస్కి ఇంట్లో వాడాలి అనుకుంటే అలా రకరకాలుగా మల్టీపర్పస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. కార్లో అయితే కార్ అంతా కూడా హ్యాపీగా యూజ్ చేసుకొని క్లీన్గా ఉంచేసుకోవచ్చు అన్నమాట. ఇది అటాచ్మెంట్ అన్నాను కదా, అలాగా మనం లాంగ్ అటాచ్మెంట్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసుకోవడానికి కూడా మనకి జస్ట్ ఒక బటన్ వచ్చింది. మనం చాలా క్యూట్గా చిన్నగా ఉంది కదా, మనం తీసి క్లీన్ చేసుకోవడం అన్నీ కూడా చాలా సింపుల్. ఇలా మొత్తం కూడా వస్తుంది. ఆ హెపా ఫిల్టర్ అన్నాను కదా, అది కూడా తీసి మనం క్లీన్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. అండ్ కర్టెన్స్కి వీటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. లాంగ్ ప్రెస్ చేసామనుకోండి అక్కడ డిస్ప్లేలోనే మనకి ఎంత ఛార్జింగ్ ఉంది అనేది చూపిస్తుంది. అండ్ లోలో ఉందన్నమాట ఇప్పుడు. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే మ్యాక్సిమం స్పీడ్కి వచ్చేస్తుంది అన్నమాట. అండ్ కింద ఇంకొక చిన్న బటన్ ఉంది కదా, అది లైట్ బటన్. సో చీకట్లోని కార్లో ఉన్నప్పుడు మనం లైట్ వేయలేం కాబట్టి అక్కడ మనకి హెల్ప్ అవుతుంది. జస్ట్ మనం లైట్ ఆన్ చేసేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొకటి నాకు డిఫరెంట్గా కనిపించింది ఏంటంటే, ఈ యొక్క ట్యూబ్ లాంటిది వచ్చింది కదా, అది వెనకాతల బ్లోవర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ పవర్ కూడా చాలా బాగుంది. సో ఎక్కువ మోడ్లోని మనకి 8 kPa సెక్షన్ పవర్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మోడ్లోని 13 kPa సెక్షన్ పవర్ ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, బ్లోవర్లోని ఎంత మీకు పవర్ చూపించడానికి అలా కొంచెం వేసి గాలి చూపించాను. సో అది యూజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ లాంగ్ ట్యూబ్ని బ్లోవర్ ఎండ్లో పెట్టేసుకోవచ్చు. సో ముందు వెనక రెండు వైపులు కూడా ఉంటుంది. అంటే ముందు సక్ చేస్తుంది, వెనక బ్లో చేస్తుంది, అంతే. వెరీ సింపుల్. మనకి 0.5 లీటర్ మనకి డస్ట్ కంటైనర్ ఉంది. అండ్ వాషబుల్ ఫిల్టర్ కూడా వచ్చింది. మీకు ఓపెన్ చేసిన దాకా చూపించాను కదా, అలా అన్నమాట. సో నచ్చిందా ఈ మినీ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ అనేది షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీ ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక సింపుల్ అండ్ యమ్మీ శాండ్విచ్ చేసేసి మనం బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాము. సో ఒక వెజిటబుల్ శాండ్విచ్ చేస్తున్నాను అనమాట. దానికోసం మనకు కొంచెం వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. లైక్ ఆనియన్, కొంచెం బెల్ పెప్పర్స్ 2 ఉన్నాయి. ఈ బెల్ పెప్పర్స్ ఎంత కాస్ట్లీ, 2 బెల్ పెప్పర్స్ 105 రూపీస్ అంట. లిటరలీ నాకే కాస్ట్లీ అనిపిస్తుందా, లేకపోతే అందరికీ అలానే అనిపిస్తుందా? అందరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయా, మా దగ్గర అస్సలు డబ్బులు లేవా? నాకు ఏం అర్థం కావట్లేదు ఒక పాయింట్ వచ్చిన తర్వాత. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందుకే ఎప్పుడు తెప్పించను, ఎప్పుడైనా తెప్పిస్తానమాట. ఇంకా కొంచెం కలర్ఫుల్గా పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు మరి తప్పదు కదా, అందుకనే దాన్ని జాగ్రత్తగా ఒక చిన్న మొక్క కట్ చేసి మిగిలింది ఫ్రిడ్జ్లో దాచేసుకున్నాను. సో దీనికోసం ఒక ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ ఉంది, రెడ్ యూజ్ చేశాను ఈ రోజుకి. దాని తర్వాత ఇందులో మనం పనీర్ కూడా వేద్దాము. ఇందులో మన దగ్గర ఉన్న క్యాప్సికమ్ కానీ బెల్ పెప్పర్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. అండ్ అన్వి ఎందుకు కొత్తిమీర తీసుకొచ్చి అది కూడా ఇయ్యు అన్నది, నువ్వు ఒక ఆకుకు వేయమండమే గొప్ప అని చెప్పి అది కూడా వేస్తాను అనమాట అందులోని. సో ఈ పనీర్, ఆనియన్, క్యాప్సికమ్ వేసామా, అందులో కొంచెం కావాలి అనుకుంటే మనం పెరుగు కూడా వేసుకోవచ్చు. బట్ ఈరోజు నేను కొంచెం మైనస్ వేస్తాను. అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, అవి కొంచెం వేసేసి తర్వాత శాండ్విచ్ చేసేయడమే. ఒక చీజ్ స్లైస్ పెట్టేసి చాలా చాలా క్రీమీగా అండ్ యమ్మీగా ఉంటుంది. మైనస్ ఒక్కటే ఇందులో అంత మంచిది కానిది, మిగిలినవన్నీ కూడా ఓకే పిల్లలకి పెట్టొచ్చు. అండ్ ఇంకా మీ గణేష్ చతుర్థిది సంగతులు ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ మట్టి గణపతినే తెచ్చుకోండి. అండ్ మీరున్న ఏరియాలో వర్షాలు అన్నీ అయిపోయాయని అనుకుంటున్నాను. సో ఎలా ఉన్నారు ఏంటి అనేది ప్లీజ్ అప్డేట్, ఓకేనా? సో ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. దాని తర్వాత దాని మీద కొంచెం బటర్ వేసేసి జస్ట్ నార్మల్ శాండ్విచ్ లాగా చేసేయడమే. నథింగ్ స్పెషల్, జస్ట్ ఆ ఫిల్లింగ్ అనేది కొంచెం యమ్మీ ఉంటుంది, అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను అన్నమాట. సో అంతే అయితే ఈ రోజుకి వీడియోకి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ వైబు నాన్నకి గుడ్ అని చెప్పాలి. ఈరోజు ఎక్కువ బిజార్ చేసి ఎక్కువ నాయిస్ చేయలేదు కదా, సో మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నాడు మమ్మీ బాధలు కదా, ఏమంటారు? అన్నీ అర్థమైపోతున్నాయి తెలుసా. నాన్న బంగారు వైబు, మమ్మీ అను, మమ్మీ అను. వైబు నేను ఎవరు?
నేనెవరు? మమ్మీ మమ్మీ అని చెప్తావా చెప్పవా? మమ్మీ గట్టి చెప్తే మమ్మీ అను. నేను అమ్మ అనే నేర్పించాను. చాలా మంది వచ్చేస్తారు మమ్మీ అనేందుకు అని. నేనేం చేయలేను, నేను అమ్మ అనే నేర్పించాను. మరి వాళ్ళ అక్క దగ్గర చూసి మమ్మీ అని నేర్చుకున్నాడు. సో ఇట్స్ ఓకే, ఏమని పిలిచారని కాదు. చాలా మంది అంటారు కదా అమ్మలో ఉన్న కమ్మదనం మమ్మీలో ఉండదని. అలాగేం లేదు, మన పిల్లలు ఎలా పిలిస్తే అందులోనే మనకి కమ్మదనం చెక్కదనం అన్నీ అనిపించేస్తాయి. వాట్ డు యు సే అనేది షేర్ చేయండి. వైబు ఎంత చెప్పిన తర్వాత నువ్వు ఒకసారి మమ్మీ అనకపోతే అసలు బాగోదు. అను మమ్మీ. మమ్మీ నేనెవర్రా? నేనెవరు? అమ్మా అమ్మా అమ్మానా? అమ్మా అమ్మా ఏమనట్లేదు. ఇలాగే పరువు తీసేస్తారు కదా పిల్లలు. ఎవరు లేనప్పుడు, ఏం చూపించినప్పుడు, ఎవరికి చెప్పినప్పుడు మంచిగా అన్ని చెప్తారు. ఎవరైనా ఉన్నప్పుడు కొంచెం మేము కూడా బాగానే పెంచుతున్నాము అని ఒక ఏమంటారు ఒక బాగా అనిపించే ఫీలింగ్ రావాలి అంటే అందరే చెప్పరు, అలాగా అమాయకంగా చూస్తారు. శాండ్విచ్ కావాలని అడుగుతున్నాడు వీడియోలోని. సో మళ్ళీ చేస్తానులే, ఇప్పుడైతే ఇంకా తాలేం. ఫోన్ ల్యాప్టాప్ నుంచి రాదు బయటికి. ఓకేనా? బాయ్ చెప్పి బాయ్ చెప్పి బాయ్. అమ్మని తినేస్తున్నావా? ఓకే బాయ్.